అయ్యా నాగబాబు, నీ ముడ్డి నువ్వు కడుక్కో. ప్రతిదానికొచ్చి ఏలు పెట్టడం గాదు. మీ ఇంట్లో వాళ్ళనన్నప్పుడు నీకెందుకు అసలుకి? ఆయన చెప్పాడు పద్ధతిగా. ఫంక్షన్స్‌కి బయటికెళ్ళి తిరిగేటప్పుడు పొట్టి పట్టు బట్టలెందుకమ్మా? మంచి మంచి బట్టలేసుకుంటే మీకే ఇబ్బంది లేకుండా ఉంటది అని. దానికి పెద్ద పుడింగి పడి, నీకు ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ నీ కూతురిని నువ్వు చూసుకోరా. ఊర్లో వాళ్ళ గురించి నీకెందుకురా? మంచి చెప్పేవాడిని నువ్వెందుకురా నాశనం జేస్తావు? నువ్వు పెద్ద తోపు పుడింగి అని. మొసలి నా కొడకా! అనసూయకి అదే ఒక ఆంటీ ఇప్పుకొని తిరుగుతా ఉంటదన్నీ. రేపులు జరిగినప్పుడు ఏం మాట్లాడని ఆంటీ కప్పుకోమన్నప్పుడు దానికి ఎక్కడో కాలింది. ఇప్పుకోమ్మా నువ్వు మొత్తం ఇప్పుకొని బయట తిరుగు. ఫ్యాషన్ షో చెయి. అందరూ చూసి చప్పట్లు కొడతారు. ఇంకో చిన్మయి దానికే బుర్ర తక్కువది. వాళ్ళ ఆయన తీసిన సినిమాకి చున్నీ నీ కూతురిని తిప్పుకోమనట. లేదంటే నువ్వు తిరుగు బయట అన్నీ ఇప్పుకొని. ఈ అన్వేష్ గాడొకడు. వాడొక తిక్క నా కొడుకు. సగం తెలుసు, సగం తెలియని నా కొడుకు వాడైతే. వాడికున్నంత బుర్ర తక్కువ విషయం ఎవ్వడికుండదు. ఏది పడితే అది మాట్లాడతాడు. ప్రతిది సొల్లేస్తాడు. ఆ యూట్యూబ్‌లో ఇన్‌కమ్ కోసం ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ మీ ముడ్లు మీరు కడుక్కోండి. మీ పని మీరు చూసుకోండి. ఒకడేదో వచ్చి అనంగానే రక్కేస్తారు వాళ్ళ మీద పడి. ఫస్ట్ మీరు ఉండండి మంచిగా. నీ పేరు మెన్షన్ చేస్తే నువ్వు మాట్లాడుకో. నీ పేరు మెన్షన్ చేయలేదు. బయటికెళ్ళేటప్పుడు తక్కిసలాటలు ఏం జరగరాని జరిగిద్దమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి. మంచిగా చేసుకోండి అని చెప్పడం కూడా తప్పు కాదది. నీకంటే సిగ్గు లేదనుకో. నువ్వెలాగైనా తిరుగుతావనుకో ఇప్పుకొని. అయి నీ మొగుడు చూపించుకోరా. బయట సమాజానికి కాదు మీరు ఇప్పుకొని చూపించుకోనాల్సింది. సిగ్గున్నోళ్ళైతే అట్లా చేయరు. ఆ నాగబాబు నా కొడుకొకడు. వాడికి ఏందో పెద్ద పుడింగిలాగా ముసలి నా కొడుకు. వాడికసలు సిగ్గే ఉండదు. ఏది పడితే అది మాట్లాడతాడు. వాళ్ళు బతుకు బతుకుతున్నారయ్యా ఆడోళ్ళు. మంచి బట్టలేసుకుంటే ఇంకా బతుకుతారయ్యా ఎక్కువ కాలం. తక్కువ బట్టలేసుకుంటే మీ అమ్మాయి కూడా ఏదో ఒక రోజు అలాగే ఉంటది.